బిగ్ బాస్ 7వ సీజన్ ముగిసి కొద్ది రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే బిగ్ బాస్ ఓటీటీ 2 ప్రారంభించేందుకు స్టార్ మా యాజమాన్యం సిద్ధమవుతోంది. ఈ ఓటీటీ సీజన్ త్వరగా ప్రారంభించేందుకు అప్పుడే కంటెస్టెంట్లను వెతికే పనిలో కూడా పడిందని తెలుస్తోంది. ఇప్పటికే నైని పావనిని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. నైని పావని బిగ్ బాస్ సీజన్ 7లో కూడా కనిపించింది. కానీ ఆమె వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యింది. ఆ సమయంలో బాగా ఏడ్చేసింది. మళ్ళీ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆమె సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని బిగ్ బాస్ టీం భావించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ ఫోక్ సింగర్ బోలో షావ్లి కూడా ఓటీటీ సీజన్ 2లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. హౌస్లో కొద్ది రోజులే ఉన్న బోలో పాటలు పాడుతూ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ చాలా ఎంటర్టైన్మెంట్ అందించాడు. అంతేకాదు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్కు బెయిల్ పెంచడంతో సహాయం చేశాడు. అందువల్ల బిగ్ బాస్ ఫ్యాన్స్లో అతనికి బాగా క్రేజ్ పెరిగిపోయింది. అలాంటి కంటెస్టెంట్ని తీసుకొని వస్తే షోకి ప్లస్ అవుతుందని భావించి బిగ్ బాస్ టీం అతడికి మరో ఛాన్స్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. వీరిద్దరితో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ కర్నే శిరీష కూడా ఓటీటీ సీజన్ 2లో కనిపించవచ్చని ప్రచారం నడుస్తోంది. కామన్ మ్యాన్ కేటగిరీలో ఆమెను తీసుకునే అవకాశం ఉందని టాక్. బర్రెలక్క తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్ అయ్యింది. ఆమె ఆటను చూసేందుకు, ఆమె రియల్ క్యారెక్టర్ తెలుసుకునేందుకు చాలామంది షో చూసే అవకాశం ఉంది. అందుకే ఆమెను బిగ్ బాస్ టీం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు 12 మంది ఫేమస్ యూట్యూబర్లను కాంట్రాక్ట్ అవుతున్నారట. వీరిలో సగం మంది లేడీ యాంకర్లు ఉన్నారని తెలుస్తోంది. మార్చిలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ను ప్రారంభం కావచ్చు.